ఈరోజు ఈ వీడియోలో మనము హౌ డు యూ రిమూవ్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ యాన్ ఎరే అని చెప్పేసి ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ఎరేలో ఇది ఆబ్జెక్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డిలీట్ చేయడం, ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీని ఏదైనా ప్రాపర్టీని డిలీట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి కాన్స్ట్ పర్సన్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీని లోపల మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల మనకి నేమ్ రోహిత్, ఏజ్ 36, సిటీ హైదరాబాద్. ఈ మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఈ యొక్క ఏజ్ని డిలీట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డిలీట్ అని కీవర్డ్ వాడి ఈ పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పేసి రాస్తాను అనమాట. డిలీట్ అని కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్లోని ఈ యొక్క ఆబ్జెక్ట్ ప్రాపర్టీని రిమూవ్ చేస్తుంది అనమాట. పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పగానే మనం ఏమైంది, ఈ ఏజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఈ పర్సన్ని కన్సోల్ చేసినట్టయితే నాకు ఇక్కడ ఏమొస్తుంది, మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి రెండే ప్రాపర్టీస్ ఉంటాయి, రోహిత్, సిటీ హైదరాబాద్. ఇప్పుడు A36 అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయింది అనమాట. ఎందువల్లంటే డిలీట్ కీవర్డ్ వాడేసి మనము ఈ యొక్క ఆబ్జెక్ట్లోని ఏదైనా సరే ఏదైనా ప్రాపర్టీని మనము డిలీట్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ డిలీట్ ఆపరేటర్ వాడటం వల్ల మనము డిలీట్ చేయడం సులభమే. కాకపోతే మనం డిలీట్ అనేది కేవలం ఆబ్జెక్ట్ ప్రాపర్టీల మీద మాత్రమే పనిచేస్తుంది. ఇది ఎరేలో పనిచేయదు. ఎరేలో ఒకవేళ దీన్ని వాడినట్టయితే ఏం చేస్తుందంటే ఇండెక్స్ని రిమూవ్ చేస్తుంది. ఎరేలో ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఆ ఖాళీ ప్లేస్ మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎరేలో మనం ఎక్కువగా ఏ ఆప్షన్ వాడాలంటే మనకి స్ప్లైస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఎరే మెథడ్లో స్ప్లైస్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అనమాట. దాన్ని వాడాలి మనం. ఒక ఎరేలోని ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే స్ప్లైస్ వాడాలి. అలాగే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీని డిలీట్ చేయాలంటే మనము డిలీట్ అని కీవర్డ్ వాడాలి అనమాట. ఇది మనకి డిలీట్, హౌ డు యూ రిమూవ్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ ఆబ్జెక్ట్.